నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, చదువుతున్న పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నా, మందిరం మీద మనసు పెడితేనే దేవుడు మీ మీద మనసు పెడతాడు. దెబ్బకి లేచిపోయాడంట తమ్ముడు, నీకేం ఇబ్బంది కలగలేదు కదా నాయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరం మీద మనసు పెడితేనే దేవుడు దావీదు మీద మనసు పెట్టాడు. ఇప్పుడు దావీదు గారికి మాంగారు ఉన్నాడు, పేరు చెప్తారా? ఎవరో? ఎక్కడైనా సౌలు రాజు అయిన తర్వాత మందిరం మీద కానీ బలిపీఠం మీద కానీ మనసు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఉంచడం అని పీకి పడేశాడు. ఎందుకు లేడికి భూమే వేస్ట్, సౌలుని రాజుగా చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడట. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన సంపదను బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి నీకు దేవుడికి మందిరానికి ఉపయోగపడటం లేదని దేవుడు నీ విషయంలో ఏమైనా సంతాపపడుతున్నాడేమో.